ఖతర్నాక్ కామెడీ షో. ముఖం చూపించుకుంటే డాన్స్ చేయమన్నాను కదా. నాకున్న ఈ రోజు సెంటిమెంట్ ప్రకారం 10:30 నీకు ముఖం చూపిస్తుందన్నా. అన్నావు మరి ఎందుకు చూపించే ఎలక ముఖం దానా? హలో సుబ్బారా, ఎక్కడున్నావు? అదేంటి మీ ఆయన మోహన్ చూపించదంటున్నాడు? ఏం చెప్పంటావు అనసూయ, మా ఆయన పిల్లని నమ్ముడు గాని సెంటిమెంట్ మాత్రం బాగా నమ్ముతాడు. రోజు వీటితో వేగలేక చచ్చిపోతున్నా నేను. ఏమే ముఖం చూపించుకుంటే ఒక కాఫీ ఇవ్వు. మధ్యాహ్నం ఏం వండుతున్నావు? వంకాయ వండుతున్నా. ఏ వంకాయ వండుతున్నావు? ఏ వంకాయ వండడం ఏంటి, ఏదో ఒక వంకాయ వండుతాను. నా గురించి తెలుసు, ఏదో వంకాయ ఎలా ఉంటావు నువ్వు. బెంగళూరు వంకాయ వండు. ఈ రోజు నేను ఈ సమయంలో పండిన పంటనే తినాలి నాకున్న సెంటిమెంట్ ప్రకారం. నీకు అసలు బుద్ధుందా? తాటి చెట్టు పెరిగినట్టు పెరిగావు. అసలు నీకు జ్ఞానం అనేది ఉందా? బెంగళూరులో పండిన వంకాయ తింటావా? ఏ తెలుగు రాష్ట్రంలో పండిన వంకాయ తినవా నువ్వు? ఎందుకు తినాలి? ఎందుకు తినాలి? నాకున్న సెంటిమెంట్ నాకుంటాయి, నాకున్న పద్ధతులు నాకుంటాయి. కోనసీమలో కొబ్బరి చెట్ల పెరిగావు. ఒకటి పద్ధతుల్ని ఒకటి సెంటిమెంట్ ఫాలో అవ్వాలని నీకు తెలీదా? అరే నాకు అర్థం కాక అడుగుతాను. రాత్రి నమ్మకం బాగానే నచ్చుతుంది నీకు, పగులెందుకు నచ్చట్లేదు నమ్మకం నీకు? చీకట్లో నాకు ఏ సెంటిమెంట్లు ఉండవు. అసలు నిన్ను చూస్తుంటే రెండు చెంపలు చెల్లు కనిపించాలనుంది నాకు. కొట్టవే, కొట్టు ఒకసారి. కొట్టాలనుకుంటున్నావా? 10:30 అయిందిదా, ఇంకా ముఖం చూసుకుంటూ మాట్లాడచ్చులే. నాన్సెన్స్. 2 నిమిషాలు వద్యం వచ్చింది. ముఖం పెట్టి ముఖం చూడు. ఇలా ఎంతసేపు చూడాలి? 2 నిమిషాలు చూడొచ్చురా, ఎందుకు తంతురా? వద్యం పోయింది, చాలే ఇంట్లో పో. ఆయన మీ తమ్ముడు ఐరన్ షాప్కి వెళ్ళి బట్టలు తీసుకురామన్నాను, ఏడాడు? అరే బామర్దే బావా బావా, అడ్డంగా ఆకులు కట్టుకున్నావేంటి? అడ్డగడతపోడా? నేను ఎక్కడ కట్టుకున్నానక్క? బావే నా చేత బలవంతంగా కట్టించాడక్క. నా తమ్ముడి చేత ఆకులు కట్టించావేంటి నువ్వు? ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం ఆకులు నువ్వు కట్టుకోవాలి. కట్టుకోలేవు కాబట్టి నా బామ్మడి చేత కట్టించా. నీ సెంటిమెంట్ పిచ్చి తగలయ్యా. నీ సెంటిమెంట్ పిచ్చిలో పడి ఆధునిక మానవుని కూడా ఆది మానవుని చేసావు కదరా నువ్వు. మన ఇద్దరు జీవితాలు ఇలా పచ్చగా ఉండాలని చెప్పే మీ ఆ తమ్ముడి చేత ఈ పచ్చటాకులు కట్టించా. ఎందుకో నువ్వు ఎక్కువ మాట్లాడు అనుకో, ఆ పచ్చటాకులు తీసేసి వాడికి పచ్చిమిరపకాయలు కడతాం. మరి చూడు. అక్క నీకు దండం పెడతానక్క, బాబు రెచ్చగొట్టు. మాకు పచ్చిమిరపకాయలు కడితే ఆ మంట నేను తట్టుకోలేనక్క. బాణాల బజారుకు పంపించకపోతే ఆ ఐరన్ షాప్ కి ఏదో వెళ్ళి నువ్వే బట్టలు తెచ్చుకోవచ్చు కదా. ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం నేను ఇంటి గడప దాటకూడదు. సెంటిమెంట్ 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 అంటే సెంట్ కొట్టుకున్నట్టుగా ఉండాలి కానీ రాడుతో కొట్టినట్టుగా ఉండకూడదు. ఆయన అంత సెంటిమెంట్ ఏంట్రా నీకు? నీకింత సెంటిమెంట్ ఎందుకుంది? అనుష ఇంకా జబర్దస్త్ లో ఇంకా ఎందుకుంది? రోజా గారు నాగబాబు గారు లెఫ్ట్ హ్యాండ్ లో ఎందుకు కూర్చుంది అంటే ఏం చెప్తాం? కొన్నిటికి కొన్ని లెక్కలు ఉంటాయి. అక్క అక్క మేకలు తిన్నాడు. ఏమైంది తమ్ముడు? కుక్కలు ఏమైనా తరుముకున్నాయా? కాదక్క, మేకలు తరుముకుంటూ అవుతున్నాయక్క. ఫస్ట్ టైం నా జీవితంలో ఒక మేకను చూసి భయపడ్డానక్క. ఎందుకురా భయం? ఎందుకు భయం? మేకలు ఏం చేస్తాయి? మా అయితే ఆకులు తినేసి వెళ్ళిపోతాయి. బావా ఆకులు తినేసి వెళ్ళిపోతాయా? గోడ కతికించిన పోస్టర్ లాగి పడేసిన తర్వాత ఏం కనపడుద్ది బావా? గోడ కనబడుద్ది. ఆ గోడ కనపడకూడదని భయంతో పరిగెత్తుకుంటూ పదరా తమ్ముడు, అంతా మన కర్మ. పద లోపలికి పద. నీ కర్మ కాదు, నా కర్మ. మొగుడు ఎలాగో ఫాలో అవ్వరు. మొగుడు సెంటిమెంట్ కొద్దిగా ఫాలో అవ్వండి. సరోజా ఒసేయ్, కొంచెం పంచదార ఉంటే ఇస్తావా? సరోజా, ఓ సరోజా, కొంచెం టీ పౌడర్ ఉంటే ఇస్తావా? పంచదార తీసుకున్నారా? తీసుకున్నామండి. టీ పొడి తీసుకున్నారా? తీసుకున్నానండి. సంతోషం. మా ఇంటికి రాక రాక ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి ఈ రోజు రాత్రి మీరు ఇక్కడే ఉండేసి తెల్లారి వెళ్ళిపోండి. రాత్రి మీ ఇంట్లో ఉండి రేపు పొద్దున్న వెళ్ళడం ఏంటి? ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం నా ఇంటికి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే ఈ రోజు మా లక్ష్మిగా భావిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఈ రోజు నేను ఇంటి నుంచి పంపించాను. లోపలికి వెళ్ళండి. బావా ఆకులు తీసేస్తాను బావా. ఆకులు తీసేస్తే చర్మం తీసేస్తాను ఏమనుకుంటున్నావు? ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి బావా. రాలిపోతే నీళ్లు కొట్టుకోరా. రాలిపోతున్నాయట, రాలిపోతున్నాయి. నీళ్లు కొట్టుకోవాలా? దరిద్రుడా, పండక్కి బట్టలు పెడతా రా బామర్ది అంటే ఓ ఎగేసుకుంటా వచ్చా. షుగర్ కోసం సారథి ఇంటికి వెళ్ళి మా ఆవిడ ఇంకా రాలేదేంటి? సులోచన, సారథి మా ఆవిడ ఉందా లోపట? ఉంది. ఒకసారి రమ్మని చెప్పా. రాదు. రాదా? రాదు.
ఏ ఈ రోజు రాత్రి నా ఇంట్లో ఉంటే తెల్లారు వస్తుంది. అయ్యయ్యో మైండ్ ఏమైనా పోయిందా సారథి నీకు? మా ఆవిడ నీ ఇంట్లో ఉండి తెల్లారు రావడం అంటే? ఈ రోజు నా ఇంట్లో మీ ఆవిడ వచ్చినా, అనసూయ వచ్చినా, ఎవరు వచ్చినా నా సెంటిమెంట్ ప్రకారం నా గడప దాటి ఎవరిని బయటికి పంపకూడదు. నీ సెంటిమెంట్ ఏంటో నీ పిల్లల మీద చూపించరా, నా పిల్లల మీద కాదు. అంటే నువ్వు ఆవిడని పంపించిన తర్వాత నేను రోడ్డు పాలైపోవాలా ఆనందరావు? ఎలా తెల్లారు వస్తుంది పా. ఎందుకే పక్కింట్లోకి వెళ్ళకూడదు చక్కెరకి కాఫీకి. టీ పొడి కోసం సారథి ఇంటికి వెళ్ళిన నా భార్య ఇంకా రాలేదేంటి? అంటే మీ ఆవిడ కూడా సారథి ఇంట్లోకి టీ పొడి కోసం వెళ్ళిందా? అవును ఆనందరావు, ఇప్పుడు వాడు మీ ఆవిడని పంపించడు, రేపు పొద్దున్న పంపిస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా అనుకున్నా. అరే మగడా, మా ఆవిడ కూడా ఆడింట్లోనే ఉండరా, ఆడికి ఆ దరిద్రుడికి ఏదో సెంటిమెంట్ ఉందంట. రేయ్ సారథి, రేయ్ సారథి, బయటకు రారా సారథి. అసలే నా సెంటిమెంట్ గురించి మొత్తం వాడికి చెప్పాను, వాడు నీకు చెప్తాడు. ప్రతి అడ్డమైన వాడికి బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాడేంట్రా చెప్పేది? నా సెంటిమెంట్ కోసం 100 మందిని చంపుతా, కానీ నా సెంటిమెంట్ మాత్రం చంపుకోను. వాడంటే ఎలా కత్తి చూపిస్తాడు, మరి దారుణం కాకపోతేను. జనార్దన్ రా, ఈ శారదగాడి వల్ల మనకు అర్థమైన నీతి ఏంటంటే, మన ఇంట్లో ఎప్పుడు 10 కేజీలు పంచదార, 10 కేజీలు టీ పొడి స్టాక్ పెట్టుకోవాలంతే. అంతేగాని ఓసిగా పక్కింటికి వెళ్ళకూడదు. వాడి ఇంట్లో రగులుతుంది మగలిపోతే పాట వినిపిస్తుంది ఏంటి జనార్దన్ రావు? నువ్వు కంగారు పడక ఆనందరావు, నా ఫోన్ రింగ్ టోన్ లే అది. అయినా మన పిల్లల్ని పక్కింటోడింట్లో పెట్టి మనం ఇలా వరండాలో కాపలా పడుకోవడం ఏంటి ఆనందరావు? అయినా నేను మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టాను ఆనందరావు. నేను ఏమైనా జంబలహాట్ కుటుంబంలో పుట్టాను? నేను సాంప్రదాయమైన కుటుంబంలోనే పుట్టాను. ఏమండి ఆయన పడుకున్నారు, వచ్చి తీసుకెళ్ళండి. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారే? ఇంత అర్ధరాత్రి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? సార్ ఇంట్లోకి వెళ్ళండి. అది కాదండి, అది కాదు ఇది కాదు, సార్ ఇంట్లోకి వెళ్ళండి. చచ్చినోడా. సారదే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. నా కత్తికి పదను ఎక్కువ, నా సెంటిమెంట్ కి విలువ ఎక్కువ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. తెల్లారింది. జనార్దన్ రావు, జనార్దన్ రావు, ఏడాది పొద్దు పొద్దుంటే నిద్ర ఎలా పట్టింది మీ ఇద్దరికి? నీ భార్య పరాయవాడి ఇంట్లో ఉంటే నీకు నిద్ర ఎలా పట్టింది రా దరిద్రుడా? తెల్లారింది, పద మన వాళ్ళని తీసుకొద్దాం. సారదే, సెంటిమెంట్ ఎక్స్టెండ్ అవ్వాలట. మా భార్యని పంపించు. తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ ఆనందరావు, థ్యాంక్ యూ జనార్దన్ రావు. నా సెంటిమెంట్ ని గౌరవించి మీ ఇద్దరు భార్యల్ని ఈ రోజు రాత్రికి నా ఇంట్లో ఉంచినందుకు. యాక్చువల్లీ ఎవరైనా వేరే వాళ్ళ భార్యను రాత్రి వేరే వాళ్ళ ఇంట్లో ఉంచడానికి ఇష్టపడరు. అలాంటి మీరిద్దరు రాత్రంతా మీ భార్యను నా ఇంట్లోనే ఉంచారు చూడు. చంపుతున్నాడు రాత్రంతా. నిజంగా రాత్రి నా ఇంట్లో ఆ రాత్రి మీద బంధు పెట్ట. మొదటి రాత్రి గురించి కూడా అలా ఇప్పుడు మేము గుర్తు తెచ్చుకోలేదురా. ముందు వాళ్ళు పంపించు. ఏమండి రండి. ఇక్కడ సారథి గారు ఎవరండి? నేనే. మొన్న మీరు షాపింగ్ మాల్ లో బట్టలు కొన్నారు కదా? అవును. మా లక్కీ డ్రాలో మీకు 10,000 లాటరీ తగిలిందండి. ఇదిగో చెక్కు. రండి. ఆగండి. మీ ఇద్దరు భార్యలు ఒక రోజు రాత్రే నా ఇంట్లో ఉంటే 10,000 లాటరీ తగిలింది నాకు. 10 రోజులుంటే అదే మీ ఇద్దరు భార్యలు రోజు నా ఇంట్లో ఉన్నారనుకో, నాకు ఎన్ని లాటరీలు తగ్గుతాయి, ఎన్ని బంపర్ లాభాలు వస్తాయి. మీ భార్యని ఇక్కడే ఉంచనివ్వండి. కావాలంటే 10,000 నుంచి 1,000 రూపాయలు మీకు ఇస్తా. 1000 ఇస్తావా? 1,000 ఇస్తా. వీళ్ళు భార్యలు ఉంచమన్నందుకు కొట్టారా, 1,000 ఇస్తానందుకు కొట్టారా వీళ్ళు? శుక్రవారం మల్లెపూలు బంతి పూలు కట్టుకోమన్నావు కదా బావా. పర్ఫెక్ట్. నా సెంటిమెంట్ ని ఫాలో అయితే నువ్వు ఒక్కడు వేరా. నా సెంటిమెంట్ ప్రకారం వచ్చే ఆదివారం కరివేపాకులు కట్టుకోవాలరా. కరివేపాకులే బావా. అవునరా, అది కూడా ఎందుకులే బావా. సోమవారం చింతాకు ఉందిరా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నువ్వు 5 గంటలు లేసి ముక్కేస్తున్నావా? నాది పక్కన పెట్టు మేజర్, నువ్వు ఆర్మీలో మేజర్ కదా. ఓ అక్కడ ఉగ్రవాదులను ఏరేసాను పారేసాను, నువ్వు 5 గంటలు లేసి ముగ్గేస్తున్నావేంటి? బార్డర్ లో పరిస్థితులు వేరు, భార్య దగ్గర పరిస్థితులు వేరు బాబు. ఆ రెండింటిని కంపేర్ చేయకు. క్లారిటీ ఉంటే చాలా మంచిది. వీరప్రతాప్, ఓ అరవింద సమేత స్టోరీ నాదే అన్నావు. మొండి కత్తితో 30 మంది నరికానన్నావు, నువ్వు 5 గంటలు లేసి ముగ్గేస్తున్నావేంటి? పిల్లాన్ని మించిన మొండికత్తి ఏముంటుంది బాబురా?
30 మందిని చంపిన మొండికత్తి కూడా పెళ్ళ ముందు ముడుచుకొని కూర్చుంటుంది బాబురావు. అంతకు మించి నన్నేం అడక్క. కరెక్టేలే. అస్తమంచిపోయిన మన జీవితానికి సూర్యోదయం కాకముందో ముగ్గేసి వెళ్ళిపోతాం పదండి, లేకపోతే జనాలు వచ్చే టైం అవుద్ది. చూడటానికి ఎంత బాగుందో. మీకు ఇలాంటివి చాలా బాగుంటాయి. మేజర్, ఏమైంది మేజర్? ఎందుకు ఏడుస్తున్నావు? బాటలో గెలిచాను బాబురావు. భార్య దగ్గర ఓడిపోయాను బాబురావు, ఓడిపోయాను. ఊరుకో మేజర్, మనం పెగ్గులేసే స్టేజ్ నుంచి ముగ్గులేసే స్టేజ్కి తీసుకొచ్చారు ఈ పిల్లలు. ఏం చేయలేం. ఏయ్ ముగ్గి. అయ్యో అయ్యో అయ్యో, ఒకప్పుడు రాజ్యాలే గెలుచుకున్న మగజాతి ఈ రోజు ఇలా 5 గంటలకే లేచి ముగ్గేస్తోందా? తాళి కట్టిన నేరానికి భార్యలకి భర్తలకు భారీ మూల్యం చెల్లించుకోవలసిందేనా? తప్పదు తప్పదు. ఈ నిర్లక్ష్య వైఖరిని అడ్డుకునే మగవాడెవరు లేడా లేడా లేడా? అబ్బో, ఇక్కడ మేజర్ వల్ల ఫ్యాక్షనిస్ట్ వల్లే కాలేదు, నీ వల్ల నా వల్ల ఏమవుతారా దరిద్రుడా? వెళ్ళప్పటికి ముందే మేము ఆల్రెడీ గాయాలతో ఉన్నాం. ఆ గాయాల మీద వచ్చి కారం చల్లుతా వింటారు నువ్వు. జనాలు వచ్చే టైం అయింది, లోపలికి వెళ్దాం పదండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. సో పని ఎంత తుడిచినా ఇటు తిరుగుతావా? నీ అమ్మ కడుపు మాడ, పొద్దున్నేమో మొక్కుతావు, పగలంతా తొక్కుతావు. ఏంటి ఇదంతా? మొక్కడానికి కొన్ని లెక్కలుంటాయి, తొక్కడానికి కొన్ని లెక్కలుంటాయి. ఇన్ని లెక్కలు ఎక్కాల పుస్తకంలో కూడా ఉండవు కదే. ఎవరైనా నిన్ను చూస్తే ట్రెడిషన్ అంతా నా ఇంట్లోనే ఉంది అనుకుంటారు, కానీ నా ఇంట్లో ఉంది ట్రెడిషన్ కాదు, టెర్రరిజం అన్న సంగతి నాకు తప్ప ఎవరికి తెలియదు. ఏంటి స్వాగతంలో మాట్లాడుకుంటున్నావు? అన్ని బాగున్నాడు, హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటాడు. నాలాగా ఏం బాగాలేనోడు సొగతంలోనే మాట్లాడుకుంటాడు. కొటేషన్ చెప్తున్నావు ఏంటి? మగాడికి పవర్ ఉంటే కొట్టేసి చెప్తాడు, నాకు ఆ పవర్ లేదు కాబట్టి కొటేషన్లు చెప్తున్నా. మేజర్, తల నుంచి ఏంటి రక్తం కారుతుంది? అది రక్తం కాదు బాబురావు, టమాటా సూప్. ఇంత రక్తం కారుతుంటే టమాటా సూప్ అంటావేంటి మేజర్? ఏమందో చెప్పు మేజర్. అది టమాటా సూపే, టమాటా సూపే, టమాటా సూపే బాబురావు. నీ నోరు అబద్ధం చెప్పినా నీ అభినయం నిజం చెప్తుంది మేజర్. ఏం జరిగిందో చెప్పు మేజర్. కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది. పప్పు వండడం రాదని పప్పు కుతుతో కొట్టింది బాబురాజు నన్ను. వెరీ గుడ్. కూరగాయ కోయడం రాదు, కత్తితో పొడిచేస్తుందా బాబురావు? కత్తితో పొడిచేస్తుందా బాబురావు అడుగుతున్నా. ఊరుకో మేజర్, ప్రతి మగాడి జీవితం పెళ్లి కాకముందు తెల్లటి గుడ్డులా నిగిలిగలాడుతుంది. పెళ్ళైన తర్వాత ప్రతి మగాడి జీవితం ఆమ్లెట్ అయిపోతుంది. మనది గుడ్డు లాంటి జీవితం మేజర్. ఒకసారి పగిలిందనుకో అతకదు. ఆమ్లెటే ఆమ్లెటే. వీరప్రతాప్, చేయికేమైంది? బాత్రూమ్ లో జారిపడ్డా. బాత్రూమ్ లో జారిపడ్డా. ఏ నిజం చెప్పు. అలా చూస్తారేంట్రా? అంటే ఏంట్రా మీ ఉద్దేశం? బట్టలు ఉతకలేదని చెప్పి నా భార్య నా చేయి విరిచేసింది అనుకుంటున్నారా? చెప్పేశాడు. అంత సీన్ లేదు అక్కడ. బాత్రూమ్ లోనే జారిపడ్డా. తెలియకుండా ఫ్లో లో నిజం చెప్పేసు. నమ్మరారా? అలా చూస్తారేంట్రా? నమ్మండ్రా. నమ్మర్రా మీరు నమ్మనప్పుడు నేను అబద్ధం చెప్పి ఏం లాభంరా? నేను బాత్రూమ్ లోనో బెడ్రూమ్ లోనో జారిపడలేదురా. బట్టలు ఉతకలేదని చెప్పి నా చేయిని చెరుగ్గడ విరిచేసినట్టు విరిచేసిందిరా అయ్యా. దాని చేతులు ఇరిగిపోను. చెప్పిన పని సక్రమంగా చేస్తే బాడీ బాగుంటుంది, బాడీలో అవయవాలు కూడా బాగుంటాయి. మూసుకొని లోపలికి రా, చేతికి ఆయింట్మెంట్ రాస్తాను. శివబాబురావుదండి, చెయ్యి విరగదీసింది అదే, ఆయింట్మెంట్ రాస్తానంటుంది అదే. వీరప్రతాప్, గిల్లేది వాళ్ళే, జోల పాడేది వాళ్ళే. త్వరగా ఇంట్లోకి వెళ్ళు. చేయి విరిచిన పిల్లానికి మెడ వీరని పెద్దలే. చీర ఫాల్ కుట్టమని చెప్పాను నీకు, ఎందుకు కుట్టలేదు? కుట్ట. అవతల ఫంక్షన్కి వెళ్ళాలి నేను, పగిలిపోద్ది కుట్టకపోతే. ప్రతి మగవాడి జీవితం చీర చుట్టే తిరుగుతుంది బాబురావు, చీర చుట్టే తిరుగుతుంది. ప్రతి మగాడి జీవితం నిజంగా చీర చుట్టే తిరుగుతుంది. ఇదిగో ఏంటి ఇది? నేను నీకు విడాకులు ఇస్తున్నాను. సడన్ గా విడాకులు అంటే? నువ్వు విడాకులు ఇస్తే పెళ్ళాం వదిలేసి నా మొగుడని సమాజంలో అదోలా చూస్తుంది. అంత భయపడేవాడివి బయటికి వచ్చి సోది పెట్టావేంటి? ఇంట్లో పని అని ఎవరు చేస్తారు? ఇంకెవరు చేస్తారు? నేనే చేస్తా. నువ్వు చిన్న చిన్న విషయాన్ని గట్టయిపోయి ఇలా విడాకులు ఇస్తే ఎట్టమ్మా? అమ్మా పదా, ఇంట్లో అంట్లోని కడిగేసి తర్వాత నీకు తలంటి పోస్తాను. పదా నువ్వు. ఆ రోజు రాత్రి బాబురావు, రోజంతా కష్టపడినందుకు బాధ లేదు బాబురావు. ఎంత కూడా కనికరం లేకుండా బయటకు తోసేశారు చూడు, దానికి గుండె చెరువైపోతుంది బాబురావు.
బాబురావు ఆ. నా పిల్ల పని చేయి ప్రతిఫలం ఆశించకు అంది. ప్రతిఫలం ఆశించకుండా ఎలా బాబురావు? అరే దరిద్రులారా, ఇద్దరు నాకే చెప్తారంటారా మీరు? నేను కూడా మీలాగా దిండే దుప్పటి పట్టుకొని బయటికే వచ్చాను కదరా, బయటికే వచ్చానుగా. డోలు వచ్చి మధ్యలో చెప్పినట్టు నాకు చెప్పుకుంటారంటారా మీరు దరిద్రులారా? ముగ్గురిది ఒకటే కథ, ఒకటే వెదరా. అయ్యో అయ్యో మీరు ముగ్గురు పొద్దున్నే లేచి ముగ్గేస్తారు, రాత్రి అయితే ఇదే ముగ్గుల పక్కన పడుకుంటారు. ఎంత దారుణం, ఎంత దారుణం. భగవంతుడా, నేను నిన్ను మూడే 3 కోరికలు కోరుకుంటాను. 1 భూకంపాలు రాకుండా చూడు, 2 తుఫాన్లు రాకుండా చూడు, 3 ఈ ముగ్గురికి వచ్చిన కష్టాలు ప్రపంచంలో ఎవరికి రాకుండా చూడు, ఎవరికి రాకుండా చూడు. ఎవడ్రా ఈడు? పుండు మీద కారం చల్లటానికే వస్తాడు. పుండు మీద కారం చల్తాడేంట్రా? ఆల్రెడీ మనం నలుగే ఉన్నాం, ఆల్రెడీ మళ్ళీ నలుపుతాడేంటి దరిద్రుడు మాటలతో? ప్రతి అడ్డమైన వచ్చి మన మీద కౌంటర్ వేసిపోతున్నాడు బాబురావు. మనం ఏదో ఒకటి చేయాలి బాబురావు. పిల్లల మీద ఆపరేషన్ మొదలు పెట్టాలి. బాబురావు, మొన్ననే మా ఆవిడకి పెద్ద ఆపరేషన్ చేసించా. మీ ఆవిడకి పెద్ద ఆపరేషన్ చేయించావా? ఇందుకు కాదు నేను దన్నేది మీ ఆవిడ. అరే ఫ్యాక్షనిస్ట్ లా ఆలోచించరా, డెంటిస్ట్ లా ఆలోచించరా దరిద్రుడా. ఎంత సైలెంట్ ఉన్న మగాడైనా మందు తాగితే వైలెంట్ అయిపోతుంది. నువ్వు వాటర్ కొట్టు, తర్వాత నీ పెళ్ళాన్ని కొట్టు. అంతేనా బాబురావు? అంతే. తెచ్చగొడుతున్నాడు. ఇట్లాగే పాడు చేస్తా. బాబురావు, అరవింద్ సమేత స్టోరీ నాదే బాబురావు. ఒక పెగ్గుకే అయిపోయింది బాబురావు నా చేతిలో. వసే ఎలక మొహం దానా, బయటికి రాలే. బాబురావు, నేను క్వార్టర్ వేస్తే అది ఫుల్ వేసింది బాబురావు. అది ఫుల్ వేసిందా? ఏరా క్వార్టర్స్ పిల్లల్ని కొట్టేస్తారా మీరు? మరి ఫుల్ కొట్టిన పిల్లం ఏం చేయాలరా? చంపేయాలి కదా. వాడి సీటు చింపుతుంది కదా వాళ్ళ ఆవిడ. గట్టిగా అనుకో, మన సీటు చిరిగిపోతుంది. మీరు మందు కొడితే మత్తు ఎక్కుతుందిరా, అదే మేం మందు కొడితే మాకు పిచ్చి పిచ్చి ఇంకొకసారి క్వార్టర్ ఎత్తా ఫుల్ ఎత్తా అన్నావు అనుకో, అబ్బా మడతెట్టి కొట్టేస్తా. ఊడతా మా ఒక్కడిని కొడితే ఇద్దరికి ఇద్దరు. అరే దరిద్రుడా, ఆపరేషన్ పెళ్ళామని చెప్పి నన్ను రెచ్చగొట్టి దాని దగ్గర పంపించి నువ్వు పడుకుంటావేంట్రా? నీ పిల్ల ఫుల్ కొడుతుందని నాకు కూడా తెలియదు బాబురావు. అది ఫుల్ తాగి కుల్లబొడి చేసింది బాబురావు. బాబురావు, అరవింద్ సమేత స్టోరీ నాదే బాబురావు. ఏ ప్లాన్ ఫెయిల్ అయిందిరా? నా దగ్గర బి ప్లాన్ ఉంది. ఏంటి బాబురావు? ఇప్పుడు సత్తిపండు మందు. వాడు కోటర్ కొట్టి వాళ్ళ ఆవిడ ఫుల్ కొట్టింది కాబట్టి వీడిని కొట్టింది. నువ్వు ఫుల్ కొట్టు, ఫుల్ అయిపోతుంది. చంద్ర అందరికి సలహాలు ఇచ్చి కొట్టిస్తాడు. నో సత్తిపండు, నో నో. బాబురావు, నేను మందోసానంటే మనిషిని కాదు, మానవ మృగాన్ని. ముందు ఏరా. వద్దు సత్తిపండు, చెప్తున్నా విను. మందు తాగుతూ బాటలో ఉన్న శత్రువుని ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. వస్తున్నాను, కాసుకోరా. నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. ఎక్కడికి వెళ్తున్నావు? బార్డర్కి వెళ్తున్నాను అరే బాబురావు. డాక్టర్ తాగి పెళ్ళాన్ని కొట్టమంటే బాటకి వెళ్ళి కొడతా అంటాడు. బాబురావు, ట్రైన్ పట్టాల మీద 10 పైసలు దిమ్మ పెడితే ఎలా చిదిగిపోతుందో అలా చిదిగిపోతుంది బాబురావు నా పిల్లం. బాబురావు, టైర్ కింద నిమ్మకాయ పెడితే ఎలా నలిగిపోతారా నలిగిపోతుంది బాబురావు నా పిల్లం. అరే ఎంతసేపు డైలాగ్ చెప్తావురా? పర్ఫామ్ చేసేది ఏమైనా ఉందా? నన్ను మేజర్ అనుకుంటున్నావా? నీ ఇంట్లో మేకలు అనుకుంటున్నావే? బయటికి రావే. బాబురావు, నేను ఒక ఫుల్ వేస్తే అది 2 ఫుల్ వేసింది బాబురావు. 2 ఫుల్లులా? రే ఒక ఫుల్ వేసి నన్ను కొడదాం అనుకుంటే నేను 2 ఫుల్ వేసాను. మరి నేనేం చెయ్యాలరా? ఎరక్కొట్టాలి. అబ్బా బాబురావు, వాడి పిల్లం నా పిల్ల కంటే సూపర్ కొట్టింది బాబురావు. సూపర్ షాట్. దరిద్రుడా, నీ ఆనందం మీద మంట పెట్ట. సాటి మగాడు కష్టంలో ఉంటే సంతోషపడతారా నువ్వు? ఇందుకు కాదట
ఆనందం. అమ్మో బాబురావు పడుకుంటావేంటి బాబురావు? మంచి సీన్ జరుగుతుంది అక్కడ. రేయ్! ఇంకొక్కసారి ఫుల్ వేసి హాఫ్ వేసి మమ్మల్ని తొక్కేద్దాం అనుకుంటే తొక్కేస్తాంరా, ఎదవల్లారా. బాబురావు వాడికి చితికిపోయింది. వాడు ఆనందం చూడు. ఏం ప్లాన్ రా దరిద్రుడా ప్రాణం ఒక్కరు కొట్లాడు కొట్టింది రాది. సత్తిపండు టైర్ కింద నిమ్మ పండు ట్రైన్ పట్టాల మీద రూపాయి బిల్ల. రే వీళ్ళకి సి ప్లానే కరెక్ట్ రా. ఏంటది బాబురా? చెప్పను, చేసి చూపిస్తా. ఇంట్లోకి వెళ్ళండి. ఇటు సెటిల్ అయిపోతారేమో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఈ షార్ట్ మాత్రం భలే ఉంది. బాబురా సీ ప్లాన్ అంటే ఇదా? మరి ఇదే ఏం చేయమంటావు? వాళ్ళతో యుద్ధం చేయలేము అని తెలిసిన తర్వాత వాళ్ళ కాంప్రమైజ్ అయిపోవడం బెటర్. నువ్వు వేసిన ఏ ప్లాన్ తో ఈడికి పగిలింది, బి ప్లాన్ తో నాకు పగిలింది. నువ్వు సి ప్లాన్ వేసుకొని సేవ్ అయిపోతావా? ఇది పద్ధతేనా బాబురా? పోనీ డీ ప్లాన్ ఏమైనా ఏమంటావా? ఈ ప్లాన్ లేసి వాళ్ళతో పగలగొట్టించుకునే బదులు ముగ్గేసుకోవడం బెటర్. అరే ఆ ముగ్గు బెటరా? ఇక్కడ నుండి ప్లాన్ లేకుండా ముగ్గులు వేసుకోండి. అర్థమైందా? పదండి లోపలికి. పదండి. ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. అయ్యో ఎప్పుడు తప్పుతున్నావు దరిద్రుడా? ఇక్కడే గాయపడి ఉంటే అయ్యో అయ్యో అనుకుంటూ వస్తున్నాడు దరిద్రుడు. ఆడదానికి ఆడది శత్రువు కాత్ర, మగాడికి మగాడే శత్రువు తయారైపోయాడు చూడు. పాటి పాటి మాటలతో చంపుతున్నాడు. పదండి లోపలికి. ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్. బాగుందా సీరియల్? బాగుందండి. అవునా, ఎప్పుడు చూసినా ఈ సీరియల్ చూస్తా ఎందుకే? సీరియల్ బాగుంది కాబట్టి చూస్తున్నా. సీరియల్ బాగుందని చూస్తున్నా లేకపోతే సీరియల్ ఆ కార్తీక్ బాగుంటాడని చూస్తున్నా? మళ్ళీ మొదలు పెట్టావని అనుమానం. సీరియల్ బాగుందని చూస్తున్నాను రా. పక్క ఛానల్లో పందుల పెంపకం గురించి చెప్తారు, ఆ ఛానల్ చూడొచ్చుగా. పందుల పెంపకం. ఇంకో ఛానల్ ఆవు పేడ వల్ల లాభం ఏంటని చెప్తారు, అది చూడొచ్చుగా. అనుమానం పుట్టాక నువ్వు పుట్టావు, నువ్వు పుట్టాక అనుమానం పుట్టిందో తెలియదు గానీ నీ అనుమానంతో నన్ను చంపేస్తున్నావు కదరా. మీరు చేసే పని వల్ల అనుమానాలు వస్తాయి, ఊరికి ఎందుకు వస్తాయి? అమ్మని తీయని దెబ్బ. ఏమే స్నానానికి ఏం నీళ్ళు పెట్టు? ఈ రత్నంగాడు ఎప్పుడు బ్యాగ్ పట్టుకొని వస్తాడు, ఈ రోజు అంటే సూట్ కేసు పట్టుకొని వచ్చాడు. వీడి మీద నాకు ఏదో అనుమానం ఉంది. హలో ఎస్ఐ గారు. ఫోన్ చేసింది నువ్వేనా? అనుమానం అవసరం లేదు, నేనే. ఇంతకు ఎవరతను? అది పక్కింటతాను సార్. ఇంట్లో ఎవరో ఒకసారి బయటకు రండి. ఏంటి సార్ ఎలా వచ్చారు? సూట్ కేసు పట్టుకొని ఇంటికి వచ్చావా? అవును సార్. సిటీలో ఎక్కడెక్కడ ప్లాన్ చేసావు? అమీర్ ప్లాట్ లో ప్లాన్ చేసా, కూకట్పల్లిలో ప్లాన్ చేసా, ఖైరతాబాద్ లో కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. లేట్ అయిపోయింది, ఇంటికి వచ్చాను సార్. చూసారా సార్, ఒక్క రోజులో ఎన్ని ప్లాన్ చేస్తాడు. నీ ప్లాన్ వెనకాల ఎవరెవరు ఉన్నారు? మా బిల్డర్ ఉన్నాడు సార్. బిల్డరా? అవును సార్. సార్ మీరు అడుగుతున్నది ఇంటి ప్లాన్ గురించేనా? నేను బాంబు ప్లాన్ ఎక్కడెక్కడ చేశారని అడుగుతున్నాను. నేను ఆర్కిటెక్ట్ సార్. అయినా నేను బాంబు ప్లాన్ చేస్తానని చెప్పింది ఎవరు సార్? నేను చెప్పా. నువ్వు చెప్పావా? ఎప్పుడు నువ్వు బ్యాగ్ పట్టుకొని వస్తావు, ఈ రోజు సూట్ కేసు పట్టుకొని వచ్చావు, అందుకే అనుమానం వచ్చి ఎస్ఐకి ఫోన్ చేశా. నీ అనుమానం మీద మొన్న పడా సార్. నా బ్రీఫ్ కేసులో ఇల్లు ప్లాన్ తాలూకు పేపర్లు ఉన్నాయి సార్, బాంబు ప్లాన్ పేపర్ లేవు సార్. నేను దీపావళి బాంబులు పేల్చడానికే భయపడతాను సార్. సరే నువ్వు లోపలికి వెళ్ళు. ఏం చేస్తుంటావు? మావిడితో కాపురం చేస్తుంటా, మావిడితో కాపురం చేస్తుంటా. ఒక్క నిమిషం. హలో, ఏమండి? ఇక్కడ ఒక అతన్ని ఏం చేస్తుంటావు అని అడిగితే మా ఆవిడతో కాపురం చేస్తుంటా అన్నాడే. నేను నీతో ఏం చేస్తానే? కాపురమే చేస్తారండి కదా, చాలు. అరే నువ్వు చెప్పిన సమాధానానికి నేను మా ఆవిడతో ఏం చేస్తున్నాను అని అనుమానం వచ్చి ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నాను రా. సార్ ఎస్ఐ గారు, నాకు అనుమానం. ఏంటి? మీరు అసలు పోలీసా అని నా అనుమానం. హలో, ఏమే నేను పోలీసే కదే. మీరు పోలీసేనండి. నీకు ఆ క్లారిటీ ఉంటే చాలే. అరే ఎవరికైనా అనుమానం ఆవగించంత ఉండాలరా. నీకు ఆనపగా ఎంత ఉంది దరిద్రుడా. ఇది ఏదేదో చెప్తాడు, పోలీసు కాదని చెప్పడేంటి వీడు? అమీర్పేట ప్లాన్ రెడీ చేశాను సార్. 2 రోజుల్లో స్టార్ట్ చేసుకోవచ్చు.
ఏంటి సార్ కూకటపల్లి కూకటపల్లి రెడీ అవుతుంది సార్ 4 రోజులు రెడీ చేసుకోవచ్చు ఓకే సార్ ఓకే సార్. ఈ రత్నం గాడేంటి మాటకు ముందు గోకుతున్నాడు, మాటకు తర్వాత గోకుతున్నాడు. ఈ రత్నం గాడికి ఏదో ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందని నాకు అనుమానం. అమ్మా, ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం పాటించడంలో నేను ముందుంటానమ్మా. నా ఆరోగ్యం బాగానే ఉంది, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఉంటాను. కావ్య గారు, ఏంటి కైకాల గారు? మీ ఆరోగ్యం బాగుంటే సరిపోదు కావ్య గారు, మీ ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలి. మా అనారోగ్యానికి ఏమైందండి? ఆయన బాగానే ఉన్నారుగా. ఏం బాగానే ఉన్నాడు? మాటకు ముందు గోకుతున్నాడు, మాటకు తర్వాత గోకుతున్నాడు. మీ ఆయనకు కిస్కా మిస్కా ప్రాణాంతకమైన వ్యాధి వచ్చిందని నా అనుమానం. కిస్కా మిస్కానే ప్రాణాంతకమైన వ్యాధ? ఆ. అదేంటండి? ఈ మధ్య మీ ఆయన గురక పెడుతున్నాడా? మామూలు సహజంగా పెడుతూనే ఉంటాడు. కొద్దిగా ఎక్కువ పెడుతున్నాడా అని. పెడుతున్నాడు. పొద్దున్న లేచి మీ ఆయన బాత్రూమ్కి వెళ్తున్నాడా? వెళ్తున్నాడు. బాత్రూమ్ వచ్చేటప్పుడు నీరసంగా వస్తున్నాడా? వస్తున్నాడు. అది మరి ఆ వ్యాధి లక్షణాలే అవి. ఈ వ్యాధి 1985లో దక్షిణాఫ్రికాలో ఆడకోతికి వచ్చింది. తర్వాత మీ ఆయనకే వచ్చిందని నా అనుమానం. సార్ కొద్ది నీరసంగా ఉంది సార్. ఏమండి కైకాల గారు, మీరు చెప్పినట్టు నీరసంగా ఉందంటాడంటే ఆయన. మరి అది మరి విషయం. ఇన్నేం చేసావే? చేతి ముందు నువ్వు, చేతి దూరకుండా నువ్వు. ఏమైంది? నాకేం కాలేదు, నీకే కిస్కా మిస్కానే ప్రాణాంతకమైన వ్యాధి ఉందంట. కిస్కా మిస్కా ప్రాణాంతకమైన వ్యాధా? అంతే కదా కైకాల గారు. కావ్య గారు, నేను వేరే వాళ్ళ కాపురంలో కాలు పెట్టను, అది మీరు చూసుకోవాలి. అరే దరిద్రుడా, సంఖలో బాంబు పెట్టి నాకు సంబంధం లేదని చెప్తావేంట్రా నువ్వు? నీ అనుమానబోధంతో మా కాపురం మీద రుద్దావేంట్రా నువ్వు? ఏంటి ఏమే సూట్ కేసు పట్టుకొని బయలుదేరావంటే? మా ఊర్లో జ్వరం వచ్చినోడ్నే 2 కిలోమీటర్ల దూరంలో పెడతాం మేము. అలాంటిది నీకు కిస్కా మిస్కా ప్రాణాంతకమైన గోకుడు వ్యాధి ఉందంట. నీ గోకుడు నేను అంటించుకుని నేను ఎక్కడ గోక్కునేది? నీ గోకునేది నువ్వే గోక్కో. నేను మా పుట్టింటికి వెళ్తున్నా. కావ్య, అరే దరిద్రుడా, నా మీద పడ్డావేంట్రా నువ్వు? ఎవడైనా అనుమానంతో వాడి కాపురాన్ని వాడే కూల్చుకుంటాడు, నువ్వు నా కాపురాన్ని కూల్చావేంట్రా? అరే అసలు నా మీద నీకేమైనా పగ ఉందిరా? లేదు. మరి కోపం ఉందిరా? లేదు. మరి నా మీద నీకేముందిరా? అనుమానం ఉంది. నీకు కిస్కా మిస్కా దురద వ్యాధి అవుతుందని నా అనుమానం. నాకే కిస్కా మిస్కా లేవు, ఏ కిస్మిస్ లేదురా దరిద్రుడా. చెమట వల్ల వచ్చిన దురదరా. కావ్య ఆగవే, ఆగవే, నీకు దండం పెడతాను, ఆగవే. నీ దురద నీకుండొచ్చు, నా అనుమానం నాకుంది. రత్నం, ఏం అల్లుడు బాగున్నావా? లేదు, మానసికంగా బాధపడుతున్న హాస్పిటల్ ఏమైనా తీసుకెళ్తావా? అల్లుడు ఇంకేం మారలేదన్నమాట. అమ్మాయి, అమ్మా. నాన్న బాగున్నావా తల్లి? బాగున్నా అమ్మా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. పద లోపలికి. ఏం అల్లుడు బాగున్నావా? నేను బాగున్నాను గానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఎప్పటికైనా అత్త ముందు నడుస్తావేమో నా కోరిక మామ. అల్లుడు, నీ కోరిక ఎప్పటికీ తీరదు. వదిలేస్తే నీకు హ్యాపీ, నాకు హ్యాపీ. మొత్తం పవర్ అత్తకే ఇచ్చేసావేంటి మామ? ఎవరిచ్చాడు అల్లుడు? ఎవరిచ్చాడు? మీ అత్తే బలవంతంగా లాగేసుకుంది. సరే గాని భార్య భర్తలు అంటే సడన్ నా ఇంటి మీద వచ్చి పడ్డారు. మా అమ్మాయిని చూడకుండా మేము ఎప్పుడైనా ఒక్క వారం రోజుల్లో ఉండగలమో చెప్పు. మామ, నాకు అనుమానం, నీ కూతురు నీకే పుట్టిందా అని నా అనుమానం. అంత పెద్ద మాట అంటే ఏంటి అల్లుడు? ఈ అమ్మాయి మీ మామయ్యకి పుట్టింది, మామయ్యకి పుట్టింది, మా మామయ్యకి పుట్టిందే. అత్త 3 సార్లు చెప్పిందంటే నమ్ముతానులే మామ. నాకు కూడా అదే డౌట్ అల్లుడు. మీ అత్త 3 సార్లు చెప్పిందంటే నాకు ఇప్పుడే అనుమానం స్టార్ట్ అయింది. దీని గురించి లోపలికి వెళ్ళి డిస్కషన్ పెడతాం దా. అంతే అంటావా? అమ్మా, ఓ ముద్ద అన్నం ఉంటే పెట్టమ్మా. ఒక ముద్ద ఏంటి బాబు, కడుపు నిండా పెడతాను. వచ్చేటప్పుడు బిర్యానీ తెచ్చాను, ఈ బిర్యానీ తిను. మీ ప్రేమకు దండాలమ్మా. అలాగే నాన్న. ప్రేమకు దండాలా మామా? ఏంటల్లుడు? ముష్టోడికి సద్దన్నం పెట్టొచ్చు, కొద్దిగా ప్రేమ ఉంటే వేడన్నం పెట్టొచ్చు. సద్దన్నం వేడన్నం కాకుండా అత్త ముష్టోడికి బిర్యానీ పెడుతుందంటే అత్తకి ఆ ముష్టోడికి ఎక్కడో లింక్ కుదిరిందని నా అనుమానం మామ. అమ్మో అమ్మో అమ్మో, నీ అనుమానం మీద మన్ను పడా. డేంజర్ కంటే డేంజర్ ఉంది ఏంటంటే నీ అనుమానం. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ఏమండి, మనం వెళ్ళిపోదాం పదండి. నువ్వు ఆ ముష్టోడికి బిర్యానీ ఎందుకు పెట్టావే? అమ్మో, బిర్యానీ పెడితే తప్పే ఉంది? తప్పేం లేదు. అమ్మా, నాన్న, ఒక్కరోజు ఉండేలేండి నాన్న. నీకొక దండం, మీ ఆయనకి 2 దండాలు. ఒక్క క్షణం ఇక్కడ మాత్రం ఉండం మేము. మీరు పదండి. రే దరిద్రుడా, నీ అనుమానంతో మా అమ్మ నాన్నని అల్లాడించేసావు కదరా. నీ అనుమానం చెబుతూ నా జీవితమే నాశనం అయిపోయిందిరా. నీ జీవితం కాదమ్మా, నా జీవితాన్ని నాశనం చేశాడు ఈ దరిద్రుడు. నాకే కిస్కా మెస్కా జబ్బు లేదురా, కావాలంటే రిపోర్ట్ చూడరా, రిపోర్ట్ చూడు. దరిద్రుడా, నువ్వు చెప్తే వచ్చేటట్టుందిరా, నా కాపురం నిలబెట్టరా. రత్నం, నాకు సామాన్యంగా అనుమానం రాదు. అనుమానం వచ్చిందనుకో వెనుక తగ్గే ప్రసక్తే లేదు. అనుమానమే నా శ్వాస, అనుమానమే నా ధాస, అనుమానమే నా ఆశ. కొడతావా రత్నం? నువ్వు కొట్టే గ్యాప్ లో మీ ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకుంటుందో అని నా అనుమానం. అంత దారుణమైన డెసిషన్ తీసుకోకే, నీకు దండం పెడతాను, వస్తున్నాను.
కొడతాడంట కొడతాడు. ఎంతరా మీరు బచ్చగాళ్ళు నా అనుమానం ముందు. బచ్చాలు కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. దయాకర్ ఇంటి ముందు పేపర్ వచ్చినట్టుంది. పేపర్ ధర 5 రూపాయలు. ఇంకా పేపర్ రాలేదేంటి? ఈ టైంకి రావాలి. సింగరేణి పేపర్ వేయించుకోడు కదా. సింగరేణి ఆ పేపరు నీదే నీదే. మర్యాదగా పేపర్ ఇటువు. ఓ పేపర్ తీసుకో. ఈ చేదు నీ ఆస్తి పేపర్ మొత్తం ఇచ్చినట్టు ఫీల్ అవుతాయంటే దయాకర్. పేపర్ నీది కావచ్చు, పేపర్ లో న్యూస్ నీది కాదు. అందరిది, అది గుర్తు పెట్టుకో. నీకు దండవరా బాబు. ఇదిగో పేపర్ నువ్వే చదువుకో. మనం అర్థం చేసుకుంటే ఏదైనా చిన్న విషయమే అర్థం చేసుకోవాలి అంతే. 5 రూపాయల పేపర్ కోసం అసెంబ్లీలో చేసినంత రచ్చ చేసి అతని దగ్గర పేపర్ లాక్కున్నావు. ఒక పేపర్ కొనుక్కోవచ్చు కదా నువ్వు. మేము అడిగినప్పుడు మీరు టీలు ఇవ్వండి, కాఫీలు ఇవ్వండి. ఉచిత సలహాలు వద్దు. తెలుసు, అక్కడ మేడం గారికి కూడా తెలుసు. నువ్వెందుకు ఫాలో అవ్వవు? సాయంత్రం పార్టీకి వెళ్ళాలి. కోర్టు ఉతికావా? బట్టలు ఉతికి చేతులు చాలా నొప్పి పెడుతున్నాయి. నాకు వాషింగ్ మిషన్ కొనిస్తేనే బట్టలు ఉతుకుతాను, లేదంటే ఉతకను. ఈ మధ్య మీ అన్ని పనులకు మిషన్లే అలవాటు పడిపోయారు మీరు. మాకు కూడా కాపురానికి ఒక మిషన్ ఉంటే బాగుండేది. మీతో అవసరం ఉండేది కాదు మాకు. ఇవన్నీ కాదు కానీ నువ్వు నాకు వాషింగ్ మిషన్ కొనిస్తున్నావు, కొనివ్వట్లేదా? నేను ఏం కొనిచ్చాను పాటు? నేను కూడా బట్టలు ఉతకనే. మా జీవితానికి ఎదురు బద్దలా తయారు. ఒక్క మాట వినట్లేదు ఈ మధ్యలో. ఇప్పుడు సాయంత్రం ఫంక్షన్ కి వెళ్ళాలి. కోర్టు ఎలా? పర్మా డిటర్జెంట్ పౌడర్, తలతలలాడే తెలుపు, మిలమిల మెరిసే మెరుపు. డెమో ఇమ్మని ఉతికిస్తాడు. సార్, ఈ పౌడర్ తో మీ బట్టలు ఒక్కసారి ఉతికారనుకోండి, ఉతికిన తర్వాత మీ బట్టలు షోరూమ్ లో వచ్చిన కొత్త బట్టల్లో ఉండకపోతే నన్ను అడగండి సార్. డెమో చూపించమను. మీరు ఒక్క షర్ట్ ఇవ్వండి, ఉతికి నేను చూపిస్తాను సార్. ఇప్పుడు ఈ పౌడర్ తో నీ షర్ట్ ఉతికావనుకో, తర్వాత నీ పౌడర్ పాయింట్ కి ఎలా ఉంటుందో తెలియదు. పాయింట్ ఉతికావనుకో, నీ పౌడర్ కోట్ కి ఎలా ఉంటుందో తెలియదు. ఓవరాల్ గా అన్ని ఉతకాలి. మీరు మీ దుప్పటి నుంచి ఖర్చు వరకు ఇవ్వండి సార్, మొత్తం బట్టలు నేను ఉతికి మీకు నిరూపిస్తాను సార్. అయితే లోపల ఉన్నాయి పో. ఇంత బకరాగాడు ఎక్కడ ఉండడు. ఈ షర్ట్ చూడండి సార్, తలతలగా ఎలా మెరిసిపోతుందో. ఏంటి మెరిసిపోయేది? ఉతికితే షోరూమ్ నుంచి వచ్చిన షర్ట్ లా ఉంటుంది అన్నావు. ఈ పౌడర్ తో ఉతికిన తర్వాత కిచెన్ లో గుడ్డలా అయిపోయింది. ఇది ఎలా పౌడర్ అంటే పౌడర్. సార్కి ప్రోడక్ట్ ఎందుకు నచ్చలేదు అర్థం కాదు కదా. బానే ఉతికాడు బట్టలు, మంచి పౌడరే. నేను బట్టలు ఉతకను అన్న వాడి చేత బట్టలు ఉతికిచ్చావా నువ్వు? ఎవడో ఒకడు ఉతకాలి కదా. పాపం కష్టపడి వాడిని బట్టలు ఉతికాడుగా. వాడి దగ్గర ఒక ప్యాకెట్ కొనుక్కోవచ్చుగా. కనీసం అతని చెమట చూసి నీకు జాలి కలగలేదా? చెమట కార్చాడు, కన్నులు కార్చాడు అంటే దేశంలో చాలా మంది ఉన్నారు కార్చే వాళ్ళు. క్యాలిక్యులేషన్ తో బతికేస్తున్నావు నువ్వు. క్యాలిక్యులేషన్ ఉంటేనే బతుకుతాం ఇక్కడ, లేకపోతే బతకలేం. కర్రీ ఏమంటావు? ఏముంది వండడానికి? మొన్న చేసిన సాంబార్ ఉంది. మొన్న చేసిన సాంబార్ ఎవరు తింటారే? ఎవరు తింటారు? ఆ సాంబార్ ని వేడి చేసుకుని 2 గిన్నెల్లో తీసుకురా. ఏం చేస్తా? ఏదో ఒకటి చేస్తా, నీకెందుకు? తీసుకురా. పోలోపడికి ఎక్స్చేంజా? సేమ్ సేమ్ ఎక్స్చేంజ్. దయాకర్ దయాకర్. ఏంటి సింగరేణి? మా ఆవిడ ఇందాక సాంబార్ చేసింది. ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. అలాగా? పిచ్చెక్కిపోతుంది నీకు. ఎలా ఉంది? స్మెల్ వచ్చిందా? అది ఇంగువా స్మెల్. జార్ఖండ్ నుంచి తెప్పించా ఇంగువ అని. సాంబార్ బాగుంది సింగరేణి. బాగుంది కదా. అది మరి. అవును, ఒక నిమిషం ఉండు. ఇంట్లో ఏం కూర? ఈ రోజు ఆదివారం కదా. ఏం తెచ్చారు? ఏం తెచ్చారు? మా ఇంట్లో మటన్ తెచ్చాను సింగరేణి. మటనా? సరే, ఖాళీ గిన్నెలతో వెళ్ళడం ఇంటికి ఎందుకు లేక కొద్దిగా దీంట్లో మటన్ వేసి టేస్ట్ చూస్తాడు. భార్య భర్తలు ఇద్దరే ఉన్నాం కదా, ఒక 1/2 కిలో తీసుకొచ్చాను అంతే. 1/2 కిలో కొంత ఏవయ్యా, టేస్ట్ చేసి చెప్తా. దయాకర్, కొద్దిగా మెత్తటి ముక్కలే, బొక్కలేకు. నాకు పళ్ళు నొప్పి కొద్దిగా. ఇదిగో మెత్తటి ముక్కలేనా? మెత్తటి ముక్కలే. థ్యాంక్ యూ దయాకర్. సుబ్రహ్మణ్యం ఏంటి సింగరేణి? మా ఆవిడ సాంబార్ చేసింది ఈ రోజు. ఒక్కసారి టెస్ట్ చూడు. పిచ్చెక్కిచ్చింది. పిచ్చెక్కుతుంది నీకు. ఓకే, రోజా గారికి కూడా ఇవ్వాలి. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అబ్బా, ఎలా ఉంది? బానే ఉంది కానీ స్మెల్ వచ్చిందా? ఇంగువ స్మెల్. అది ఇంగువ. జార్ఖండ్ నుంచి తెచ్చాడు. అవును, ఇందాక చేపలు తెచ్చావు కదా, మీ ఆవిడ వండేసిందా? అవునా? కొద్దిగా చేపల కూర. అంటే సింగరేణి ఇద్దరే కదా, ఒక్కటే చేప తీసుకొచ్చా. తలో తోక మీరు ఉంచుకొని మధ్యలో 3 ముక్కలు వేయండి, టేస్ట్ చేస్తాను. ఇదిగో. వెరీ గుడ్. మటన్ అండ్ ఫిష్ ఫర్ సండే కావాలా? థ్యాంక్స్. అసలు ఎన్నాలి ముష్టి బతుకు. హలో, నేను ఇంటికి వెళ్ళి అడుక్కొని వస్తే ముష్టి. నేను మన కూర వాళ్ళకిచ్చి వాళ్ళ కూర తీసుకొని వచ్చాను. దీన్నే ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఏంటి ఇచ్చేది? సద్ది సాంబారా? సద్ది సాంబార్ నాకు తెలుసు, నీకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. తిని పెడతాను, చూస్తుంటురా.
ఆ సాంబార్ దెబ్బ. ఏమైంది దయాకర్? ఆ సింగరేణి గారు సాంబార్ ఇచ్చాడు, అది తిన్న కాడ నుంచి ఒకటే కడుపులో గడబిడకుంది సుబ్రహ్మణ్యం. అవునా? నాకు కూడా సేమ్ ప్రాబ్లం. హలో అమ్మా, రోజు రోజుకి నాగడాలు ఎక్కువైపోతున్నాయమ్మా. ఏమైందంటే ఏం చెప్పంటావమ్మా? ఇంట్లో ఉన్న సద్ది సాంబార్ పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రెష్ మటన్ కూర, చేపల కూర తెచ్చుకొని తింటున్నాడమ్మా. సత్తి సాంబారా? ఇప్పుడు ఏం చేయలేవు. వీళ్ళ పిల్లలు కూరలు వాళ్ళ కోసం వండారు, నా కోసం వండారు తెలియదు గాని మస్తు కూర మాత్రం అదిరిపోయింది. సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఆ. ఒక కొత్త ప్రోడక్ట్ పట్టుకొని వచ్చాను సార్. ఏంటది? టాయిలెట్ క్లీనర్ సార్. టాయిలెట్ క్లీనర్ సార్. ఈ టాయిలెట్ క్లీనర్ తో మీ బాత్రూమ్ ని క్లీన్ చేశారనుకోండి, మొత్తం బ్యాక్టీరియా చచ్చిపోవడమే కాకుండా మీ బాత్రూమ్ తల మెరిసిపోద్ది సార్. నేను నమ్మనే ఆ టీవీలో బొచ్చాడు చెప్తారా అవన్నీ? నమ్మద్దు సార్, మీరు నమ్మద్దు సార్. నేను ప్రాక్టికల్ గా మీ బాత్రూమ్ దీంతో కడిగి చూపిస్తాను సార్. అయితే బాత్రూమ్ అక్కడ ఉంది, కడుగుపో. రండి సార్, ఆ. బాత్రూమ్ చూడండి సార్ ఎలా తల మెరిసిపోతుందో. ఏంటి మెరిసిపోయేది? ఏంటి మెరిసిపోయేది? ఎక్కడ ఉన్న క్రిములు అక్కడే ఉన్నాయి, చూడు అక్కడ. బ్యాక్టీరియా మీకు కనబడుతుందా ఆ, సార్? నా బాత్రూమ్ లో బ్యాక్టీరియా నాకు కనబడదా? ఆ మూలకు చూడు 2 బ్యాక్టీరియాలు వాటేసుకొని కోరుకున్న ప్రియేసివే అందమైన రూపసివే అని పాటలు కూడా పాడుకుంటున్నాయి లోపట. బ్యాక్టీరియా పాటలు కూడా ఎందుకు పాడుకోవయ్యా? ఎందుకు పాడుకో? పనికిరాని ప్రొడక్ట్ నాకు తెచ్చావు, అమ్మేద్దామనే ఏదో ఎక్కడి నుంచి. ఏంటి ఇది కూడా సార్కి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. దానిమ్మకాయలే, యాపిల్ కాయలే. బాబు సార్ ఏంటవి? దానిమ్మకాయలు, యాపిల్ కాయలు సార్. ఒక దానిమ్మకాయ ఎంత? దానిమ్మకాయ 20 రూపాయలు సార్. ఒక దానిమ్మకాయ. యాపిల్ కాయ ఎంత? యాపిల్ కాయ కూడా 20 రూపాయలే సార్. ఒక పెన్ చేయవయ్యా. ఈ దానిమ్మకాయ తీసుకొని యాపిల్ కాయ. యాపిల్ బాగుందా? వెళ్ళయ్యా. డబ్బులు ఇవ్వండి సార్. దేనికయ్యా? యాపిల్ కి. నేను దానిమ్మకాయ ఇచ్చానుగా. దానిమ్మకాయ డబ్బులు ఇవ్వండి సార్. దానిమ్మకాయ నేను తినలేదు కదయ్యా. కొన్ని యాపిల్ డబ్బులు ఇవ్వండి సార్. నేను దానిమ్మకాయ ఇచ్చా కదా, నేను యాపిల్ తీసుకుంది. దానిమ్మకాయ ఇచ్చాడు, యాపిల్ తీసుకున్నాడు. యాపిల్ తిన్నాడు, దానిమ్మ. వాడిని కన్ఫ్యూజ్ చేయకుండా వాడు యాప్లికా డబ్బులు వాడికి ఇచ్చేయి నువ్వు. కన్ఫ్యూజ్ ఏం లేదు మేడం. సార్ దానిమ్మకాయ ఇచ్చి యాపిల్ తీసుకున్నాడు. ఆ దానిమ్మకాయ కూడా నీదేనా దరిద్రుడా? ఇంటికెళ్ళి చెప్పవే, ఇంటికెళ్ళి చెప్పు వాడికి. ఇలా బతకడానికి నీకు సిగ్గులేదా? నేను చేసే ప్రతి పనికి అడ్డుపడుతుందని దాన్ని ఎప్పుడో వదిలేసా. నువ్వు మారవా? మా అమ్మ చెప్తేనే మారలేదు, నువ్వు చెప్తే మారాననుకో, పిల్లం చెప్తే వీడు మారాడు అని మా అమ్మ ఫీల్ అవుదానే. నమస్తే సార్. ఏంది? మరో కొత్త ప్రోడక్ట్ పట్టుకొని వచ్చాను సార్. ఏంటది? తల ఆయిల్ సార్. ఈ ఆయిల్ తో మీ తల పట్టించాం అనుకోండి, మీ బాడీలో ఉన్నటువంటి వేడి తల నుంచి కాలు దాకా దిగి ఆ మెట్లు గుండా వెనక్కి తిరగకుండా పారిపోతుంది సార్. నేను నమ్మనే, ఇలాంటి అసలు నమ్మనే. సార్ మీరు నమ్మొద్దు సార్, ప్రాక్టికల్ గా నేను మీకు రాసి చూపిస్తాను సార్. అయితే రాయ్. ఉండిపోయే వీళ్ళ ఇంట్లో పనులాగా. చూసారా ఈ ఆయిల్ దెబ్బకి సార్ ఎలా పడుకుని పోయారు? సార్ సార్ ఆ. చూసారా సార్, ఈ ఆయిల్ వల్ల మీకు తెలియకుండానే మీరు పడుకుని పోయారు సార్. ఏంటి పడుకునేది? తల్లో వేడిపోద్ది గీడిపోతుందని ఎక్కడ పోయింది వేడి? పోలేదా సార్? నా తల్లో 1,00,000 నరాలు ఉన్నాయి, ఒక్క నరమైన నా తల్లో వేడిపోయిందని చెప్పమను, నీ ఆయిల్ అనుకుంటా. నరాన్ని అడుగు, నా నరాన్ని అడుగు, పోయిందని అడుగు. నరాన్ని అడగరా ఒకసారి. అరే ఈ ఆయిల్ కొనమంటే నరాన్ని అడుగు, 9 తారాన్ని అడుగు అంటావేంట్రా దరిద్రుడా? నీ కోసం ఎన్ని కంపెనీలు మారానురా, ఎన్ని ప్రోడక్ట్లు తెచ్చాను రా, అన్ని డూప్లికేట్ అంటూ ఒక ప్రోడక్ట్ కూడా తీసుకోవేంట్రా? బొచ్చడు మంది ఊసాలే బొంగులో ఈడు ఊస్తే ఏదో ఒరిగినట్టు ఇక్కడ మాకు. ఏం పడేస్తున్నావే? నిన్నటి పాలు విరిగిపోయాయి కదా, అందుకే పడేస్తున్నా. ఆ పాలు విరిగిపోతే పడేస్తావు నువ్వు? మరి ఏం చేస్తారు? దాంట్లో షుగర్ కొద్దిగా. షుగర్ వేయాలా? ఆ, వేసాను. ఆ. పాయసం కరెక్ట్ అనసూయ, మా ఆవిడ జున్ను కాసింది, ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఇలా ఉన్నానని కిచెన్ కి వెళ్ళలేదు అనుకోకండి, కొట్టాలంటే పట్టేసే చూద్దాం. ఇవ్వండి. ఓ చూద్దాం టెస్టింగ్ లో. ఓ నువ్వు తీసుకోకపోతే వేరే వాళ్ళకి దిగలేమేంటి? ట్రై. రోజా గారు చంపేస్తా. మా ఆవిడ జున్ను కాసింది, కొద్దిగా టెస్ట్ చేసి చెప్పండి. ఏమైంది? నా గురించి అందరికి తెలిసిపోయింది. ఈ కాలనీలో నుంచి కూడా గంట వేయక ముందే ఈ కాలనీ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదాం పద. దా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.
हमारे देश का शेर हूँ रे मैं, मेरे को पकड़ के अंदर डालता रे तू, तेरे को नहीं छोड़ूंगा मैं। मैं हिंदुस्तान का शेर हूँ, काट दूंगा। चलो अंदर। జబ్బర్ దూప్ సింగ్, ఉగ్రవాదులకే పోయిస్తున్నావు. ఇలాంటి జైలుకి నీలాంటి వాడే ఉండాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్ మమ్మల్ని జైల్లో వేయండి సార్. ఏ నేరం చేశారు? ఏం చేయలేదు సార్. ఏ నేరం చేయకుండా జైల్లో ఎలా వేస్తారు? ఎలాగెలాగో చూసుకొని వేయండి సార్. అయినా ఏ నేరం చేయకుండా జైల్లో ఎవరిని వేయరు ఇక్కడ. చెప్పారు కదా నేరం చేయకుండా జైల్లో నేను, కానీ మీ ఇద్దరిని ఇప్పుడే దూప్ సింగ్ 3 నెలలు జైల్లో వేసాయి వీళ్ళని. 3 నెలలేనా? రేయ్, మా సార్ తొడలనుకుంటున్నారా వడలనుకుంటున్నారా? దూప్ సింగ్ వీళ్ళని 3 నెలలు కాదు 1 సంవత్సరం పాటు జైల్లోనే వేసే. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోదండి. అవునరా, మా పై ఆఫీసర్ తొడల కొరకు మరీ జైలుకి రావాల్సిన అవసరం ఏం వచ్చిందిరా? ఏం చేయమంటారు సార్, బయట బతకలేకపోతున్నాం సార్. 6 నెలలకు ఒకసారి రెంట్ పెరుగుతుంది సార్. నెలకొకసారి పాల ధర, బియ్యం ధర పెరుగుతుంది. అంతెందుకు సార్, పప్పు ఉప్పు ధర కూడా పెరిగిపోతుంది సార్. ధరలన్నీ ఆకాశానికి అంటుకుపోతుంటే నాలాంటి సామాన్యుడు ఎలా బతుకుతాడు సార్? ఇక్కడ చూడండి సార్, ఫ్రీ రూములు, 3 పూట్ల ఫ్రీ భోజనం, బుధవారం గుడ్డు, ఆదివారం చికెన్. ఒక మాటలో చెప్పాలంటే గేట్ కమ్యూనిటీ కంటే ఎక్కువ ఫెసిలిటీ జైల్లోనే ఉన్నాయి సార్ ఇప్పుడు. అరే పనికి మాలోడా, ఇలాంటి పనికి మాల ఆలోచన జనాలకు తెలిసిందంటే దేశంలో 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాలు జైల్లో కట్టాలరా. ధరలు పెరిగితే ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యి బతకాలి, కానీ ఇలా పై ఆఫీసర్లు తొడలు కొరికే జైల్లోకి వస్తారు ఎవరన్నా? ఏం చేయమంటారు సార్, వేరే ఆప్షన్ కనపడలేదు సార్ నాకు. అన్నం తీసుకో. గుడ్డోది సార్. గుడ్డు లేదయా, ఈ రోజు బుధవారం. నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇదిగోండి సార్, మొత్తం మెనూ తీసుకొని వచ్చా. అడుగు జైల్లో అడుగు పెట్టా. బుధవారం గుడ్డు, ఆదివారం చికెన్, సోమవారం స్వీట్. నాకు తెలియదు అనుకుంటున్నారా? గుడ్డు పెట్టండి సార్ ముందు. గుడ్డు లేదయ్యా, అడ్జస్ట్ చేసుకో. బయట అడ్జస్ట్ అయిపోతుంది, జైల్లో అడ్జస్ట్ అయిపోతుంది. జీవితం అడ్జస్ట్ అవ్వడానికే సరిపోతుంది. ఇక్కడ గుడ్డు పెట్టాలి, లేదనుకున్న ఇంకోటికి వెళ్తాను సార్. ఇంకోటికి వెళ్తావా? వెళ్తాను. ఏంట్రా గొడవ? వీడు గుడ్డు పెట్టలేని ఇంకోటికి వెళ్తానంటున్నాడు సార్. రే వెళ్ళినా వెళ్తాడు రాడు అటువంటోడే. నా లంచ్ బాక్స్ లో 2 గుడ్లు ఉన్నాయి, తీసుకొచ్చి వాళ్ళిద్దరికి పెట్టు. ఇదిగోనయ్యా గుడ్డు, ఇదిగోనమ్మా గుడ్డు. ఇది సార్ పద్ధతి. మాకు రావాల్సింది మాకు ఇచ్చేయండి సార్, ఎక్స్ట్రా ఏమి ఇవ్వద్దు మాకు. ఏమే గుడ్డు తింటున్నావా? తింటున్నానండి. తిను రూపాయిన్నర ఉన్నప్పుడు తిన్నా గుడ్డు. జైలు పుణ్యామని ఈ రోజే తింటున్నా. చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశాను సార్. సార్ భోజనం చేసిన తర్వాత ఏదో కిల్లి ఏదో ఉంటుంది సార్. ఏ సార్ కిల్లి? పెళ్లి భోజనాలు ఏమైనా పెడుతున్నారా? పెళ్లి భోజనాలు ఏమైనా పెడుతున్నారా? ఒక్క నిమిషం సార్. సారీ సార్, మెనూలో కిల్లి లేదు సార్, నాదే తప్పు సార్. సార్ వాడిని బాగా టార్చర్ చేస్తున్నావా? లేదు సార్, వాడే మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు సార్. ఏ తక్కువ వచ్చినా అసలు వాడు ఊరుకోవట్లేదు లేదు సార్. వాడిని వదిలేద్దాం సార్. ఏంట్రా వాడిని వదిలేది? వాడు నీ తొడలు కొరికితే తెలిసేదరా నా బాధ ఏంటో. వాడు నా సంసార జీవితానికి నన్ను దూరం చేశాడు రా. అలాంటి వాడిని వదిలేయమంటావా నువ్వు? వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఇంకా మీ డిస్కషన్ ఆపండి. 4 అయింది. మెనూలో రాగి జావా ఉంది. అది సార్ చూసారా, 4 అయిందంట. నాకు జాబ్ పంపించాలంట. వాడికి జావే ఇస్తావో జ్యూసే ఇస్తావో ఏమిస్తావో నాకు తెలియదు. వాడు మాత్రం జైల్లోనే ఉండాలి, అంతే. జైల్లోనే ఉండాలి. రాగి జావా సార్. అరే పంపిస్తా లేరా మగడా. అడిగి రాగి జావ అంటే తగలెట్టాడు మొహం మీద కొట్టు. 1 నిమిషం ఆగలేకపోతున్నాడు. ఇవ్వండి సార్. ఇదిగోనయ్యా, థ్యాంక్ యూ సార్. ఇదిగోనవా జావా. ఏమే రాగి జావా వచ్చిందా? వచ్చిందండి. తాగు. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్న ఇచ్చినప్పుడు తాగా రాగి జావా. జైలు పుణ్యామని ఈ రోజే తాగుతున్నా. సార్ ఎవరైనా ఉన్నారా? ఏంట్రా జైలు తాళం తీస్తారా? ఎందుకురా? రాత్రి అయింది సార్, మావిడి దగ్గర వెళ్ళి తెల్లారు వచ్చేస్తాను సార్. ఇది జైలు అనుకుంటున్నావా, గెస్ట్ హౌస్ అనుకుంటున్నావరా? జైలు మెనూలో ఏమైనా మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి వచ్చేది ఏమైనా ఉందరా? లేదు సార్, ఇది నా పర్సనల్ మెనూ సార్. బొంగులో మెనూ మడిచి జోబులో పెట్టుకోరా. తలుపన్నాక గొల్లెం ఉండాలి, మొగుడు అన్నాక పెళ్ళం దగ్గర ఉండాలి. అయినా మీరు సంసారం చేస్తుంటారు, మీకు ఇలాంటి విషయాలు తెలియవా ఏంటి సార్? సార్ ఏంటి అక్కడ గొడవ? వాడినేమో వాడి పెళ్ళం చెల్లోకి పంపించాలంట సార్. యారా నీ పెళ్ళం దగ్గరికి పంపించాలరా? నిన్ను నీ పెళ్ళం దగ్గరికి పంపించాలరా? మూసుకొని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని సెల్లో పడుకో. మబ్బులు కమ్మేశాక వర్షాన్ని ఆపడం కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కాదు. మూసుకొని పడుకోండి రా. പേരത്തി നീലിട്ട
పిలిచేది తలిచేది నా ఇంటి పెనువిటివే పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారిమా కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అరే తెల్లారింది లేరా అమ్మాయి తెల్లారిందిలే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేంట్రా ఎక్కడున్నావు? మబ్బులు కమ్మేసిన తర్వాత వర్షం ఆపడం కరెక్ట్ కాదని చెప్పాను నీ కదా. వర్షం మీద బొంద పెట్ట వేసిన తాళం వేసినట్టే ఉంది. ఎలా వచ్చారా మీ ఆవిడ సెల్లోకి? మా ఆవిడ ఒక ఆర్ఆర్ వేసింది సార్. ఆ ఆర్ఆర్ వేసిన తర్వాత పాక్కుంటూ వచ్చాను దేక్కుంటూ వచ్చానో తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఇక్కడికి వచ్చేసాను సార్. సార్ వీడు ఆ సెల్లో నుంచి సొరంగం తవ్వుకుంటూ ఆ సెల్లోకి వెళ్ళాడు సార్. సొరంగం తవ్వుకొని ఎలా వచ్చారా? సంకల్ప బలం ఉంటే చేతుల్లో పొక్రెళ్ళు అవుతాయి, చేతుల్లో బుల్డోజర్లు అవుతాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాడేంటి ఆ సెల్లో ఉన్నాడు? వాడు సొరంగం తవ్వుకొని వాడు ఆవిడ సెల్లోకి వచ్చాడు సార్. వాడు సొరంగం తవ్వుతుంటే నువ్వేం చేస్తున్నావు దూప్ సింగ్? నీ తొడలు కొడుకుతుంటే నువ్వేం చేశావు? వాళ్ళు వదిలేద్దామంటే లేదు వాళ్ళు సెల్లోనే వేయాలి అన్నావు. వాడు జైల్లోనే ఉండాలి, వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఆడికి కాదు సార్, మనకు పనిష్మెంట్ లా ఉంది, ఆడికి ఎంటర్టైన్మెంట్ లా ఉంది సార్. ఏంటి సార్ మీ డిస్కషన్? 7 అయింది. మెనూలో ఉత్తప్ప ఉంది, గ్లాసెడ్ పాలు ఉంది. పంపించేద్దాం సార్. వాడిని వదిలే ప్రసక్తే లేదు దూప్ సింగ్. ఒక పని చేద్దాం, వాడిని తీసుకెళ్లి చర్లపల్లి జైల్లో వేయి, దాన్ని ఇక్కడే ఉంచు. పేరట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనువిటివే సార్ ఇది ఇక్కడ పాట మొదలు పెట్టిందంటే ఆడెక్కడ పని మొదలు పెట్టుంటాడు సార్. ఏంటి పని మొదలు పెట్టేది? వాడుంది చర్లపల్లి జైల్లో, ఇది చెంచెల కూడా జైల్లో ఉంది. ఇద్దరికి మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉంది. వాడు రావడం ఇంపాసిబుల్ దూప్ సింగ్. ఇంపాసిబుల్ కాదు సార్, మిషన్ ఇంపాసిబుల్ సార్. ఆల్రెడీ సౌండ్ మొదలైంది సార్. వాడు వచ్చేస్తున్నాడు సార్. వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు దూప్ సింగ్? ఎటు నుంచి వస్తున్నాడో తెలియదు సార్, కానీ మొత్తానికి వచ్చేస్తున్నాడు సార్. ఎక్కడి నుంచి వస్తున్నాడు చూడు చూడు. దూప్ సింగ్ ఏంటి సౌండ్ ఆగిపోయింది? సౌండ్ ఆగిపోయిందంటే వాడు వాడి భార్య సెల్లోకి వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ సార్. సైంటిస్టులు ప్రయోగించిన రాకెట్ కూడా ఇంత వేగంగా రాదు కదరా, ఆ. అప్పుడే ఎలా వచ్చేసావురా? మధ్యలో 2 కిలోమీటర్ రాళ్ళు తగిలాయి సార్, లేకపోతే 20 నిమిషాల ముందే వచ్చేసామండి. సంసారం కోసం సొరంగం తవ్వే వాడు నిన్నే చూస్తున్నాను. ఏం పడుతుందిరా నువ్వు? సార్ వీడు తవ్వుకుంటూ వచ్చిన సొరంగంలోంచి ఖైదీలందరూ పారిపోయారు సార్. నీకు దండం పెడతాండ్రా, ఈ జైలు నుంచి మీ ఆవిడని తీసుకుని వెళ్ళిపోరా. ఎలా వెళ్ళమంటారు సార్? బయట ధరలు అలా పెరుగుతుంటే ఎలా వెళ్ళమంటారు? మా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చందాలు వేసుకొని సరే నీకు నెల నెల డబ్బులు పంపిస్తావురా. ఎవరా నీ పిల్లల్ని తీసుకొని? మా అందరి అకౌంట్ లో జీతాలు పడక ముందే నీ అకౌంట్ లో జీతాలు వేస్తావు. తీసుకెళ్ళరా నీ పిల్లల్ని. వేస్తే ఓకే, వేస్తే వెళ్తాను. మా పాట ముందు కొమ్మల సంగతి నేస్తావు. ఇంకేముందని ఇక్కడ మొత్తం తవ్వేశాడు కదా. వెళ్ళి మీ ఆయనతో వెళ్ళు. నెల అకౌంట్ లో డబ్బులు వేస్తారంటలే. ఇంటికి వెళ్దాం పద. సార్ రెండయింది. మెనూలో 2 అరటి పనులు ఉన్నాయి, రెండింటికి. ఒరే!